హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెరుగుతోంది. కల్తీ పదార్థాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన పదార్థాలను తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. దీన్ని వ్యాపారాస్త్రంగా మార్చుకుంటే మంచి లాభాలు పొందొచ్చు. ఇలాంటి వాటిలో ఒకటి గానుగ నూనె బిజినెస్. ప్రస్తుతం గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా ఈ బిజినెస్తో భారీగా లాభాలు ఆర్జిస్తున్నారు. చిన్న చిన్న మిషన్లతో ఇంటి వద్దే ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. తక్కువ పెట్టుబడితో ప్రారంభించి నెలకు 1,00,000 వరకు సంపాదించవచ్చు. ఇంతకీ ఈ బిజినెస్ను ఎలా ప్రారంభించాలి, ఎంత ఖర్చు అవుతుంది, ఇటువంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వ్యాపారానికి ప్రధానంగా ఆయిల్ ఎక్స్పెల్లర్ మిషన్ చాలా అవసరం ఉంటుంది. ఈ వ్యాపారాన్ని ప్రారంభించేందుకు 10x10 సైజు ఉన్న గది సరిపోతుంది. ఇక మిషన్ ధర విషయానికి వస్తే కెపాసిటీ బట్టి 15,000 నుంచి ప్రారంభమై 1,00,000 వరకు ఉంటుంది. ఈ బిజినెస్ ప్రారంభించాలంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా FSSAI లైసెన్స్ పొందడం తప్పనిసరి. దీంతో పాటు రిజిస్ట్రేషన్ కూడా ఉండాలి. మీరు తయారు చేసిన నూనెను ప్యాకెట్స్ లేదా సీసాల్లో ప్యాక్ చేసి నేరుగా విక్రయించవచ్చు. ఈ మెషిన్ సహాయంతో తయారు చేసిన నూనెను మార్కెట్లో లీటర్కు 50 చొప్పున లాభం పొందొచ్చు. ఈ లెక్కన ఉదాహరణకు మీరు రోజుకు 50 లీటర్ల నూనెను తయారు చేసిన సరాసరి రోజుకు 2,500 రూపాయలు లాభాన్నైతే పొందొచ్చు. ఈ లెక్కన నెలకు 60,000కు పైగా సంపాదన ఉంటుంది. ఒకవేళ మరింత ఎక్కువ నూనెను ఉత్పత్తి చేయగలిగితే ఎక్కువ లాభాన్ని పొందొచ్చు. అంతేకాకుండా నూనె తీసిన తర్వాత లభించే పిప్పిని కూడా పశువులకు మేతగా ఉపయోగపడుతుంది. దీన్ని విక్రయించి కూడా లాభాలను పొందొచ్చు. ఇదిలా ఉంటే వంట నూనెలపై దిగుమతి సుంకం పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించగానే కొన్ని కంపెనీల నూనెల రేట్లు పెరిగిపోయాయి. లీటర్ నూనె రేటు 15 నుంచి 20 రూపాయలకు ప్రియమైంది. గత శనివారం పొద్దున్న లీటర్ సన్ఫ్లవర్ ఆయిల్ 115గా ఉంటే సాయంత్రానికల్లా 130కి పైగానే చేరింది. మరికొన్ని కంపెనీలు కూడా రేట్లు పెంచడానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రజా వ్యతిరేకత మూటగట్టుకోకుండా ఉండటానికి కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. వంట నూనెల రేట్లు పెంచొద్దని ఎడిబుల్ ఆయిల్ కంపెనీలకు సూచించింది. తక్కువ సుంకాలతో ఇప్పటికే దిగుమతి చేసుకున్న ఎడిబుల్ ఆయిల్ స్టాక్స్ ఉన్నంత వరకు పాత రేట్లనే కొనసాగించాలని ప్రభుత్వం ఎడిబుల్ ఆయిల్ అసోసియేషన్లకు సలహా ఇచ్చింది. ఎడిబుల్ ఆయిల్ అసోసియేషన్స్తో సమావేశం నిర్వహించిన డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ DFPD కార్యదర్శి వంట నూనెల ధరలపై చర్చించారు. 0%, 12.5% బేసిక్స్ కస్టమ్స్ డ్యూటీతో BCD దిగుమతి చేసుకున్న నూనెల నిల్వలు అయిపోయే వరకు ప్రతి రకం నూనె ప్యాకెట్ మీద పాత MRPనే ఉండాలని చెప్పారు. ఈ విషయాన్ని వెంటనే అన్ని ఆయిల్ కంపెనీలకు చెప్పాలని సూచించారు. ప్రస్తుతం దేశంలో దాదాపు 30 లక్షల మెట్రిక్ టన్నుల వంట నూనెల నిల్వలు ఉన్నాయి. వీటన్నింటినీ 0%, 12.5%తో BCD దిగుమతి చేసుకుంటున్నారు. ఈ నిల్వలు మన దేశంలో 45 నుంచి 50 రోజుల వరకు సరిపోతాయి. కాబట్టి ఆయిల్ రేట్లు పెంచొద్దని DFPD చెప్పింది. గతంలో కూడా ఎడిబుల్ ఆయిల్ అసోసియేషన్లతో DFPD సమావేశాలు నిర్వహించింది. ఆ సమావేశాల తర్వాత సన్ఫ్లవర్ ఆయిల్, సోయాబీన్ ఆయిల్, మస్టర్డ్ ఆయిల్ వంటి నూనెల MRPలు తగ్గాయి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.